నమస్తే, వెల్కమ్ టు ఆచార్య న్యూస్. నేను ప్రియా. పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1926వ సంవత్సరం నవంబర్ 23వ తేదీ నాడు వెంకటరామరాజు, ఈశ్వరమ్మ దంపతులకు సత్యనారాయణ రాజు జన్మించారు. శ్రీ సత్యసాయిబాబా 2011వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ నాడు మరణించాడు. ఆయన జన్మించి ఇప్పటికీ 99 సంవత్సరాలు. బుధవారం స్వర్గీయ పుట్టపర్తి సత్యసాయిబాబా 99వ జయంతి మహోత్సవంలో ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్, క్రికెట్ మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ మరియు సినీ నటి ఐశ్వర్యాలు పాల్గొని సత్యసాయిబాబా సమాధికి నివాళి అర్పించి సత్యసాయిబాబా పుట్టపర్తికి చేసిన అభివృద్ధి గురించి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సభ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. प्रधानमंत्री ने श्रद्धा सुमन अर्पित किए, माथा टेका। अब से कुछ देर में प्रधानमंत्री नरेंद्र मोदी श्री सत्य साईं बाबा के सम्मान में एक स्मारक सिक्का और एक डाक टिकट भी जारी करेंगे और उसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी का संबोधन होगा। आज प्रधानमंत्री एक और दक्षिण भारत के राज्य तमिलनाडु भी जाएंगे, कोयम्बटूर भी जाने वाले हैं, लेकिन उससे पहले ये दौरा बेहद ही महत्वपूर्ण, ऐतिहासिक Thank you, sir, for your heart-touching words. We now invite the Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pavan Kalyan Garu, to the dais. వేదిక పైన ఆసీనులైన ప్రత్యేకించి సత్యసాయిబాబా గారి సత్య జయంతి ఉత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మనందరి beloved Prime Minister, most respected Prime Minister in the world, most respected leader in the global stage, శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తన అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, భారతరత్న శ్రీ సచిన్ టెండూల్కర్ గారికి, శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారికి, సోదరులు నారా లోకేష్ గారికి, వేదిక పైన ఆసీనులైన ప్రతి ఒక్కరికి, మంత్రివర్గానికి, బాబా గారు మహాసమాధి అయిన తర్వాత దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ రత్నాకర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన సత్య జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సత్యసాయిబాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, దాంట్లో క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యాను. ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒక గొప్పతనం
ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. Madhava Seva. Wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me, we have visited Puttaparthi, we have received Baba's blessings. This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. Those who came with burdens returned with renewed energy. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు. మీకు చాలా మందికి గుర్తుంటుంది. ఒకరోజున వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్, రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. बाबा की समाधि पर श्रद्धा सुमन अर्पित करने का अवसर मिला. उनके चरणों में नमन करना, उनका आशीर्वाद प्राप्त करना, ये अनुभव हमेशा हृदय को भावनाओं से भर देता है. साथियों, श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है. आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है. 140 से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश, नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे हैं. साथियों, श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवंत स्वरूप था. इसलिए उनका ये बर्थ सेंटेनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव, पीस और सर्विस का महापर्व बन गया है. हमारी सरकार का सौभाग्य है कि आज इस अवसर पर 100 रुपये का स्मृति सिक्का और डाक टिकट भी जारी किया गया है. इस सिक्के और डाक टिकट में उनके सेवा कार्यों का प्रतिबिंब है. मैं इस शुभ अवसर पर दुनिया भर में फैले सभी श्रद्धालुओं, साथी सेवकों और बाबा के भक्तों को हृदय से बधाई और शुभकामनाएं देता हूं. फ्रेंड्स, the central value of Indian civilization is seva or service. All our diverse spiritual and philosophical traditions
ultimately lead to this one ideal. Whether one walks the path of bhakti, jnana, or karma, each is connected to seva. What is bhakti? Without service to the divine present in all